స్థలాపున కృష్ణానది నిండుగా పారుతున్న సద్వినియోగం చేసుకోవాలనే సోయి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ప్రధాన కాలువలో పూడిక పేరుకుపోవడంతోనే చౌటు చెరువు నిండలేదన్నారు. దీంతో చౌట చెరువు ఆయకట్టు అన్నదాతలు ఆందోళనలో చెందుతున్నారన్నారు. నమాజ్ కట్ట వైండింగ్ ఇల్లు బ్రిడ్జ్ పెండింగ్ పనులు ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. పెంటవెల్లికి దగ్గరలో సీఎం మీటింగ్ పెట్టి కనీసం పెంటవెల్లి అభివృద్ధికి ₹1 కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్ పనులు పూర్తి చేయకపోతే ప్రభుత్వంపై మరో ఉద్యమం చేస్తామని కూడా హెచ్చరించారు. ఇటు నాగర్ కర్నూలు జిల్లా పెంటవెల్లి మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పర్యటించారు. మీకు కనిపిస్తున్నటువంటి బ్రిడ్జ్ కానివ్వండి, నమాజ్ కట్ట వైడనింగ్ కానివ్వండి, సుమారు 5 కోట్ల రూపాయలతో 4.67 కోట్ల రూపాయలతో మంజూరు చేయిస్తే ఆ రోజు మేము చేసిన పని కాక కనీసం చిన్న తట్టెడు పని కూడా ఈ నమాజ్ కట్ట మేము జరగలేదనే విషయం వాస్తవం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా. పెంటవెల్లి గ్రామానికి సంబంధించినటువంటి సబ్ స్టేషన్ ఎన్నో రోజుల డిమాండ్ అయిన సబ్ స్టేషన్ నిర్మాణం గురించి సబ్ స్టేషన్ పూర్తయింది. పవర్ ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్ ఇచ్చే పరిస్థితిలో కూడా వీళ్ళు లేరు. ఈ అధికార యంత్రాంగం లేదు, ప్రభుత్వం లేదు. 90% గతంలోనే పూర్తయింది. మరి ఎన్నికల కోడ్ రావడం, ఎన్నికలు కావడంతో అది ఆగున్నది. మరి ఈ రోజు పెంటవెల్లికి సంబంధించిన తాగునీరు బావి చూస్తే పూర్తిగా కలుషితమైంది. ఇక్కడ ఉన్న కాలువలను క్లీన్ చేసే పరిస్థితి లేదు. గ్రామ పంచాయతీ యొక్క నేను ఎక్కడ అడిగినా ఎవరు అడిగినా సార్ ఎక్కడ కూడా ఎవరు కూడా దీన్ని పూర్తి స్థాయిలో క్లీన్ చేసే వాళ్ళు లేరు, తాగునీరు లేరు, దోమలు వస్తా ఉన్నాయి అని చెప్పి ప్రజలు ఏకరువు పెడతా ఉన్నారు. గతంలో బాధ్యతాయుతమైన పరిపాలన ఉండేది. ఇప్పుడు మేము ఎవరిని అడగాలో తెలియని పరిస్థితిలో ఉందని చెప్పి ప్రజలు వాపోతా ఉన్నారు. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, మేము మంజూరు చేసినటువంటి గతం 90% పూర్తయిన పనులను వెంటనే పూర్తి చేయాలి.